నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోండి. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ. ప్రజా పరిష్కార వేదికకు అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్ణీత గడువులోపు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలన్న జిల్లా కలెక్టర్. సెట్టిపల్లిని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతాం. రైతులు, కొనుగోలుదారులు, భూముల సమస్యలను 2025 నాటికి పూర్తి చేస్తామన్న స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. గోవింద దీక్ష భక్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించాలి. మాల వేసుకున్న భక్తులకు అన్ని ఆలయాలలో ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని, ఆధ్యాత్మిక క్షేత్రంలో విందులు, వినోదాలు, డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. ఈ రోజు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ప్రాంగణంలోని సావేరి గెస్ట్ హౌస్లో యానవలి క్రైమ్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2024 ఏడాదిలో జరిగిన నేరాల సంఖ్య, వాటి వివరాలు, నిందితుల అరెస్ట్ అయి ఖరారైన శిక్షలు, వాటి పురోగతి, ప్రజలకు పోలీసులు అందించిన సేవలు, ఎర్రచందనం నియంత్రణ, గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వంటి పలు అంశాలను గురించి వివరించారు. మేజర్గా హత్యలు, ఒకవేళ కొన్ని హత్యలు పెరిగి ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా రీజన్ ఫర్ మర్డర్స్ వచ్చి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన హత్యలు ఎక్కువగా జరిగాయి. తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో భాగంగా భార్యని భర్త చంపడం, ఇలాంటివి దాదాపు ఎక్కువగా ఉన్నాయి. మేజర్ రేషియో ఆఫ్ ద మర్డర్స్ అనలైజ్ చేసినప్పుడు భార్యాభర్తల మధ్య గొడవల్లో ఎక్కువ మర్డర్స్ ఉన్నాయి. తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన ఎక్కువగా మర్డర్స్ ఉన్నాయి. తర్వాత బంధువుల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్స్లో భాగంగానే మర్డర్స్ ఉన్నాయి తప్ప లాండ్ ఆర్డర్ ఇబ్బంది, లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ వలన వచ్చిన మర్డర్స్ ఎక్కడ కూడా నమోదు అవ్వలేదు. ఆల్మోస్ట్ 3,900 రౌడీ షీట్స్ ఉంటే జిల్లాలో దాదాపు 80% ఆఫ్ ద షీట్స్ ఆల్రెడీ అప్డేట్ అయినాయి. డిజిటల్ కెమెరాస్తో అప్డేట్ చేయడం జరిగింది ఇటీవల గత 4 నెలలుగా. కొంతమంది ఆబ్సెంటీస్ కానీ లేదా ఓబీ కానీ, ఈవెన్ ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకున్న వాళ్ళు కానీ, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఐడెంటిఫై చేసి తగిన చర్య తీసుకునే కంప్లీట్ మీరు అన్న విషయంలో ఎదురుపడే విషయం కాదు, మొత్తం అందరినీ డిజిటలైజ్ చేయడం జరిగింది. 80% 3,900లో దాదాపు 3,000 చేంజ్ వరకు కూడా అప్డేట్ అయింది. ఇంకా అప్డేషన్ జరుగుతుంది. అది రివ్యూ చేస్తున్నాము. ఏవి క్లోజ్ చేశారు, ఏవి ఓపెన్ చేశారు, అవన్నీ కూడా. అందుకని చెప్తున్నారు కదా మీకు, అన్ని ప్రతి రౌడీ షీట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది. 3,929 రౌడీ షీట్లకు గాను 2,751 రౌడీ షీట్లు ఇప్పటివరకు డిజిటలైజ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీతోనే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే మోదీని వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిని చేశారని బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్, నరసింహ యాదవ్లు అన్నారు. సోమవారం తిరుపతి రైల్వే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ సమావేశంలో నార్త్ మండల బీజేపీ అధ్యక్షుడిగా లోకా ప్రభాకర్ నాయుడు నియమించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభాకర్ నాయుడును ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాలు, విధి విధానాలు నచ్చి అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు, యువత, మహిళలు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. వార్డు, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కొత్తగా నియమితులవుతున్న నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షుడిగా లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. నా కష్టాన్ని గుర్తించి నార్త్ మండల అధ్యక్షుడిగా 2వసారి నాకు అవకాశం ఇచ్చిన పేరు పేరున బీజేపీ పార్టీ పెద్ద నాయకులకు అందరికీ పేరు పేరున తల శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, పనితనాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని మాటిస్తున్నాను. జై శ్రీరామ్. పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల వేళ ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కానీ, అన్ని అసెంబ్లీలో కూడా ప్రజల స్పందన కానీ అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీకి ఈరోజు అందులో భాగంగా తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణంలో
గతంలో తిరుపతిని 9 విభాగాలుగా 9 మంది అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. దాన్ని ఇప్పుడు 5 భాగాలుగా చేయడం జరిగింది. తిరుపతి సెంట్రల్, తిరుపతి ఈస్ట్, తిరుపతి నార్త్, తిరుపతి వెస్ట్, తిరుపతి సౌత్ అని వీటి అన్నిటికీ కూడా కొత్త అధ్యక్షుల్ని నిన్న ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్గా నాగేష్ గారు రావడం జరిగింది. అలాగే కన్వీనర్ జయకుమార్ గారు, చంద్రప్ప గారు జిల్లా పక్షంలో ఎన్నికలు జరిగింది. ఇందులో భాగంగా నార్త్ మండలానికి సంబంధించి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ప్రభాకర్ నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ తిరుపతి పట్టణంలో భారతీయ జనతా పార్టీ యొక్క శక్తితో పాటు ఎన్డీఏ కూటమికి కావాల్సినటువంటి సపోర్టును కూడా నార్త్ మండలం నుంచి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. జై. నిన్న జరిగినటువంటి తిరుపతి సంస్థాగత ఎన్నికలు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 9 మండలాలని 5 మండలాలుగా విభజించి 5 మండలాలకి మండల అధ్యక్షులను ఎన్నుకునే కార్యక్రమం నిన్న ముగిసింది. దానిలో భాగంగానే ఈరోజు నార్త్ మండలానికి చెందినటువంటి ప్రభాకర్ నాయుడు గారు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఆయనకి అభినందనలు తెలుపుతూ మరియు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరుకుంటూ పార్టీని నార్త్ మండలం ఒక చిన్న ఉదాహరణలాగా తీసుకునేటట్టుగా ప్రభాకర్ నాయుడు గారు పార్టీ కోసం శ్రమించి కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నారు. శెట్టిపల్లిలో సోమవారం రెవెన్యూ సదస్సు జరిగింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసు, కలెక్టర్ వెంకటేశ్వర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి భూ సమస్యను పరిష్కరించడం లేదని రైతులు, ప్లాట్దారులు సదస్సు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రోడ్డు, త్రాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు సరిగ్గా లేవని శెట్టిపల్లి వాసులు ఈ సందర్భంగా తెలిపారు. శెట్టిపల్లి భూ సమస్యను నూతన సంవత్సరంలో పరిష్కారం కావటం ఖాయమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు శెట్టిపల్లి సమస్య పరిష్కరించి అభివృద్ధి పరచాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా శెట్టిపల్లిని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. రైతులు, ప్లాట్దారులు పట్టు విడుపులతో సమస్య పరిష్కారానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శెట్టిపల్లిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నుంచి తప్పించి తుడాలో కలిపేందుకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. శెట్టిపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. తనకు ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు ఇచ్చిన శెట్టిపల్లి వాసులు మరొక్కసారి కృతజ్ఞతలు తెలిపారు. కాగా జనవరి 8వ తేదీ 6 లేఅవుట్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. నూతన సంవత్సరంలో 85% సమస్య పరిష్కారం కావడం ఖాయమని ఆయన శెట్టిపల్లి వాసులకు భరోసా ఇచ్చారు. రైతులకు ప్లాట్ల కోసం 230 ఎకరాలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. కాలువకు దక్షిణం వైపు రైతులకు ప్లాట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి 95 ఎకరాలు, తుడాకు 65 ఎకరాలు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఎంజాయ్మెంట్లో ఉన్న వారికి 1.5 సెంటు భూమి ఖచ్చితంగా అందిస్తామని ఆయన తెలిపారు. మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో రెవెన్యూ అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అబెక్షన్ పరంభోకులో ఉన్న వారికి ఎటువంటి సాయం అందించలేమని ఆయన స్పష్టం చేశారు. అయితే త్వరలో సీఎం ఓ అధికారులతో సమావేశం అనంతరం పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తామని తెలిపారు. శెట్టిపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు తుడా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. శెట్టిపల్లిలో తుడాకు కేటాయించిన భూమిలో ఫ్లాట్స్ వేసి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. శెట్టిపల్లిలో 6గురితో పారిశుద్ధ్య పనులు నిత్యం చేయిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలుగంగ నీళ్లు రాత్రి 8లోపు వదిలేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. డ్రైనేజీ కాలువలు, వీధి దీపాల సమస్యలను స్వయంగా ఆమె శెట్టిపల్లిలో పర్యటించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి, రామచంద్రయ్య, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకి 2019 మార్చిలో జీవో ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కానీ, ప్లాట్లకు కానీ ఎవరెవరు చేస్తున్నారు ఏంటి ఒక ల్యాండ్ పూలింగ్ ఫార్ములా మీ అందరికీ తెలిసిందే. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వాళ్ళ సాగులో 30% అంటే ఎకరా ఉంటే 30 సెంట్లు మనం ఇప్పుడు వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తాము. అదేవిధంగా ప్లాట్లు వేసుకున్న వాళ్ళకి 50% అంటే 5 సెంట్లు ఉంటే 2.5 సెంట్లు. ఇట్లాగా ఒక ఫార్ములా చేసి ఎవరెవరైతే ఎంజాయర్స్ ఉన్నారో ఆ లిస్ట్ అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టర్లు అది ఫైనలైజ్ చేసి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ముందుగా టుడాకి ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి 2019లో మార్చిలో ప్రభుత్వం టుడాకి ఇచ్చింది. మళ్ళీ ఎందుకేమో అది కార్పొరేషన్కి, టుడా నుంచి కార్పొరేషన్ చేయాలని 2022లో అనుకుంటా ఇంకో జీవో ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నవంబర్ 18 నారావారిపల్లికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ దీని గురించి అడిగారు.
ఏంటి స్టేటస్ ఏంటి ఎట్లా ఉందంటే అప్పుడు చెప్పాం సార్ ఇలా ఉంది పరిస్థితి. సుమారుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళలో ఇంచుమించు అందరిది కూడా సుమారుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళది ఇంచుమించుగా అయిపోయింది. బట్ ఏదైతే ప్లాట్లో ఉన్నాయో లేఅవుట్స్లో ఉన్నాయో ఒక 12 ఇంకా పెండింగ్ ఉన్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా కాదు, పేపర్ మీద వెంటనే ప్లాట్స్ వేసి ఇవ్వాలి. తర్వాత ప్రభుత్వం ఏదైతే అప్పుడు ప్రామిస్ చేసి ఎంతైతే సుమారుగా అప్పుడు జీవోలో 90 నుంచి 100 ఎకరాలని మనం చెప్పుకున్నాం ప్రభుత్వానికి ఇచ్చేది. దాంట్లో కూడా ఐటీ సంస్థల్ని వెంటనే తీసుకురావాలంటే ముందు మీరు ప్రభుత్వానికి ఇచ్చేది ఏంటి, తర్వాత ఇది రైతులకు ఇవ్వాల్సింది, రైతులంటే నా ఉద్దేశం లేఅవుట్లు చేసి ఇవ్వాల్సింది సుమారుగా 227 నుంచి 230 ఎకరాలు వస్తుంది. ఇది డెవలప్ చేయాలంటే ఇంచుమించు 260 నుంచి 275 కోట్లు కావాల్సి వస్తుంది అంచనా వేస్తున్నాము. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే కార్పొరేషన్ వాళ్ళకి, మనకు తెలిసిందే కార్పొరేషన్ దగ్గర అంత నిధులు లేవు. అందుకనే వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కార్పొరేషన్ నుంచి టుడాకి అప్పుడు అనుకున్నట్టు ప్రకారమే మీరు మార్చండి అంటే దానికి ఆల్రెడీ మార్చడం జరిగింది. ప్రపోజల్ పంపించాము, డెసిషన్ అయితే తీసుకున్నారు. ఓన్లీ అమెండ్మెంట్ జీవోలో రావాలి, అది దాంతో ఏం పని లేకుండానే టుడా వాళ్ళు అదృష్టం కొద్ది 2 పోస్టులు మనకి మున్సిపల్ కమిషనర్ గారు వీసీ టుడా ఒకళ్ళే కాబట్టి టుడా వాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడ గవర్నమెంట్కి ఇవ్వాలి, ఎక్కడ టుడాకి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఎంతెంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా రెడీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువులోపు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్దిష్ట గడువులోపు అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి మొత్తం 284 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ వచ్చి అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గ్రామాలలో రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుందని రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి అన్నారు. రేణిగుంట మండలం గాజుల మండ్యం పంచాయతీలో సోమవారం రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ప్రజల మధ్య రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని దేశమానగర్, నీలిసానిపేట, హరిజనవాడ, కేఎల్ఎం హాస్పిటల్ నుంచి భూ సమస్యలపై ప్రజల నుంచి తహసీల్దార్ సురేష్ బాబు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని అన్నారు. గ్రామాలలో ప్రజల మధ్య రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వలన పరిష్కారానికి నోచుకొని భూ సమస్యల పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, బీసీఎల్ అధ్యక్షులు ప్రభాకర్, రైతు సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ అడంగల్లో వేరే ఒక నెంబర్ ఉంటే వేరే వాళ్ళకి ఎక్కించడం, తర్వాత మార్పులు ఇప్పుడు పక్క రైతులది వేరేది పడిపోతూ ఉంటాయి ఈ నెంబర్స్, అవన్నీ రెక్టిఫై చేసేదానికి రెవెన్యూ సదస్సులు పెట్టారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలు మనకు ప్రజల వద్ద పాలన, జన్మభూమి తదితర కార్యక్రమాలు పెట్టే భాగంగా ఈరోజు ప్రజలు అందరూ నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేరుగా ప్రజల దగ్గరికి రేణుగూడ పోకుండా ప్రజల విలేజ్లలో పెట్టేటట్టు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టుతున్నారు. దీన్ని రైతులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన తిరుపతికి చెందిన యోధ ఎంటర్టైన్మెంట్ 2024కు వీడ్కోలు పలుకుతూ 2025ను స్వాగతిస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకొని కొత్త సంవత్సరాన్ని ఆనందంతో స్వాగతం పలకాలని కోరుతున్నామని సంస్థ నిర్వాహకులు
యోగేష్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యోధా ఎంటర్టైన్మెంట్స్లో వీఆర్ లాంచింగ్ ఎ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ తిరుపతి, ది గ్లామరస్ రిథమ్ 2025. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. యూజువల్గా న్యూ ఇయర్ ఈవెంట్స్ అంటే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి అనుకొని పీపుల్ కాంప్రమైజ్ అయిపోతారు. సరేలే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాము, ఎందుకు బయట వెళ్ళి ఊరికే అనవసరంగా ఎక్కువ ఎక్స్పెండిచర్స్ పెట్టి ఈవెంట్స్లో మనం స్పెండ్ చేయడం అని చెప్పి. బట్ దిస్ టైమ్ వీఆర్ డూయింగ్ కంప్లీట్ నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్, ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఇది కంప్లీట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీగా 199 రూపీస్కే వీఆర్ లాంచింగ్ ద ప్రైజెస్ యాజ్ ఎ జనరల్. ప్రతి ఒక్కరూ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళ కంప్లీట్ 2024ని ఎండ్ చేసి 2025కి అందరికీ వెల్కమ్ చెప్తూ చాలా బెస్ట్ వేలో సెలబ్రేట్ చేసే విధంగా మల్టిపుల్ యాక్ట్స్ లైక్ జబర్దస్త్ లో ఉన్న సద్దాం గారు అండ్ టీమ్, అండ్ అట్ ది సేమ్ టైం మన ధ్వని బ్యాండ్ ఫ్రమ్ హైదరాబాద్, అండ్ అతి ముఖ్యంగా దేవరాలో నటించిన రోహన్. హీ ఈస్ ద బెస్ట్ పర్సన్ హూ యాక్చువల్లీ డెడికేటెడ్ హిజ్ హోల్ హార్టెడ్ వర్క్ ఇన్ దేవరా మూవీ అండ్ అమరన్ మూవీ, అండ్ అలానే వాల్తేరు వీరయ్య అనే మూవీలో కూడా హీ డిడ్ ఏ బెస్ట్ జాబ్. అండ్ వీఆర్ ఇన్వైటింగ్ హిమ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద గెస్ట్ ఇన్ ఆర్ ఈవెంట్. And I am very happily inviting you all to this event to spend your time with your family, and multiple food stalls available lo untai. Thank you so much for this opportunity. తిరుపతిలోని గోవింద దీక్ష భక్తులకు ప్రతి ఏడు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించి తద్వారా గోవిందమాల దీక్ష భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని అనంత గోవింద దాస్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు శ్రీధర్ ప్రబోధానందాలు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో నివాసముండే గోవిందమాలధార దీక్ష భక్తులు 1984వ సంవత్సరం నుండి గోవిందమాలలు ధరించి తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకునేవారమని, అయితే ఇటీవల టీటీడీ తీసుకున్న నిర్ణయాల ద్వారా గోవిందమాలధారణ భక్తులకు శ్రీవారి దర్శనం కష్టతరం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ చేయాల్సిన టీటీడీ మాలాంటి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడంలో అలసత్వం చూపుతుందని తెలిపారు. ఆన్లైన్లో దర్శన టోకన్లు తీసుకుని టీటీడీ చెప్తుందని, కాగా ఆన్లైన్లో టోకన్లు మారుమూల గ్రామాలలో దీక్ష తీసుకున్న భక్తులకు వీలు పట్టం లేదని వారు పేర్కొన్నారు. 9వ తేదీ 8 కేంద్రాలలో టోకన్లు ఇస్తామని తెలిపింది. అయితే టోకన్లు పొందలేని దీక్షాధారులకు ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించి టోకన్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మాలధారలో ఉన్న భక్తులకు అన్ని దేవాలయాలలో ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కనీసం 8 కేంద్రాలలో ఒక్క కేంద్రాన్ని దీక్షాదారుల కొరకై కేటాయించాలని విన్నవించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ మీడియా సమావేశంలో గోవిందమాల ధారణ దీక్ష భక్తులు పాల్గొన్నారు. ఎప్పుడు ఏమి ఇబ్బంది లేదు స్వామి. ఈ విధంగా పేపర్లో ఇవ్వము, దర్శనం ఇవ్వమని చెప్పడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఈ దర్శనం ఇవ్వమని చెప్పలేదు. ఏదో ఒక విధంగా రన్నింగ్ షెడ్యూల్లో పంపించడమో, సపరేట్ షెడ్యూల్లో కూర్చోబెట్టి పంపించడమో అట్లా చేస్తూ ఉన్నారు. ఈసారి పేపర్లో టోకెన్ ఉంటేనే దర్శనం, ఓకే, ఇట్స్ ఆల్ రైట్, టోకెన్ ఉంటే తీసుకుంటారు. మరి మారుమూలలో ఉండే వాళ్ళకి వీలు పడదు కదా. కాబట్టి వాళ్ళ కోసం ఒక సెంటర్ని అలాట్ చేయమని అడుగుతాను. ఇది న్యాయమైన కోరిక. దీని మీద ఈఓ గారు స్పందించాలని మేమందరం కలిసి ప్రార్థిస్తాం. 2004 వరకు ఇచ్చారు. ఆ తర్వాత మమ్మల్ని మెల్లిమెల్లిగా పక్కన పెట్టేసారు, అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. గోవిందమాల వేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే హైందవ సనాతన సాంప్రదాయం కూడా ఒక భాగం గోవిందమాల కూడా. ఎక్కడ ఊరూరా హిందూ ధర్మ ప్రచార పరిషత్తులు చేసే పని మేము చేస్తున్నాం స్వామి. ఊరూరా వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని ప్రచారం చేస్తున్నాం. వెంకటాచల మహత్యంలోని వెంకటేశ్వర స్వామి లీలలు ప్రచారం చేస్తున్నాం. మమ్మల్ని కూడా గుర్తించి గోవిందమాల భక్తులకి 10 కౌంటర్లలో 1 కౌంటర్ అన్నా కేటాయించాలని చైర్మన్ గారికి, ఈఓ గారికి, టీటీడీ యాజమాన్యానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం స్వామి. మా గురించి కూడా ఒక్కసారి భగవంతునికి మేము విన్నవిస్తున్నాము. మీరు కూడా మా గురించి పట్టించుకోవాలని ప్రార్థిస్తున్నాం స్వామి. ఓం నమో వెంకటేశాయ. అధికారులు సహృదయంతో ఆలోచించి సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మీరు గోవింద దీక్షని మీరు పక్కన పెట్టకుండా ఆ దీక్ష భక్తుల్ని కూడా మీరు ప్రోత్సహించి వాళ్ళకి ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశుల్లో దర్శనం ఏర్పాటు చేస్తారని మేము
విశ్వసిస్తున్నాం. ఆ స్వామివారి అనుగ్రహంతో దీక్ష ప్రభవిల్లాలని మేము ఆ స్వామివారికి వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. కాబట్టి పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి అన్ని పత్రికల్లో కూడా ప్రచురిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓం నమో. చౌడేపల్లి మండలంలో వెలసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు ఆదివారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు పుష్పాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం భక్తులతో కలిసి పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మవారిని దర్శించడానికి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు క్యూలైన్లో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఉప కమిషనర్ సిబ్బంది భక్తులకు కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అమిత్ షాను తన మంత్రి పదవి నుండి తొలగించాలని దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో వక్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడులు మాట్లాడారు. భారతదేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఎర్రజెండా నాయకత్వంలో హోంమంత్రి అమిత్ షాని బర్తరఫ్ చేయమని చెప్పి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిరసన ఎందుకు చేస్తున్నాం? పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ అని చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. భారతదేశానికి రాజ్యాంగం నిర్మాత అయినటువంటి ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి అమిత్ షా ఆ రాజ్యాంగ నిర్మాతని అంబేద్కర్ అని చాలా అవమానంగా మాట్లాడాడు. మీరందరూ అంబేద్కర్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ కావాల్సింది దేవుణ్ణి స్మరించండి, మోక్షాన్ని పోతాడని. అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం ఈ రోజు పేద ప్రజలు మోక్షాన్ని పోతా ఉన్నారు. అది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసి హిందూయిజాన్ని పెంచి పోషించాలని ప్రయత్నం చేసినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క అజెండాని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. దానికి నాయకత్వం వహిస్తారు జోడెద్దుల్లాగా నరేంద్ర మోడీ, అమిత్ షా. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్పి ప్రజలందరూ కూడా కళ్ళు తెరవమని చెప్పి భారతదేశంలో లౌకిక వ్యవస్థను, మత సామరస్యాన్ని కాపాడమని, భారతదేశ సమగ్రత సమైక్యతను కాపాడమని చెప్పి వామపక్ష పార్టీలకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అమిత్ షా అవమానపరిచిన దానికి వ్యతిరేకంగా వామపక్షాల తరపున నిరసన కార్యక్రమం జరుగుతున్నాం. ఎప్పటికైనా బీజేపీ అవినీతికర, అవమానకర పరిస్థితిని మార్చుకొని దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పి అమిత్ షాని హోంమంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. వామపక్షాల తరఫున ఈరోజు ఈ రాజ్యాంగం పట్ల బీజేపీ వైఖరి ఏందో దేశ ప్రజానీకానికి అంతా అర్థమైంది. ఒకవైపు రాజ్యాంగం మాట చెప్తూ దాంతో ఉన్న సారాంశాంతా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. ప్రజాతంత్ర హక్కులు లేవు. ఈరోజు రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. మొత్తం ప్రైవేటీకరణ చేసి అక్కడంతా కూడా కార్పొరేట్లకి లాభం చేసే పరిస్థితి. అదాని అవినీతి కుంభకోణాన్ని పార్లమెంట్లో చర్చించే హక్కు లేకుండా ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నికని రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ రాష్ట్రాలకు కావాల్సిన ఏ హక్కుని నిలవలేని పరిస్థితిలో ఇప్పుడు కల్పించిన పరిస్థితి ఉంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 30 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులను అందించారు. లీలామహల్ కూడలిలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం చుట్టూ సుందరీకరణ చేయాలని, మహిళా మార్ట్ లిఫ్ట్ను మరమ్మతులు చేయించాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ కమిషనర్ను కోరారు. అలాగే కేకే లేఅవుట్ నందు పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, చింతలచేను రాములవారి ఆలయం వద్ద యూడీఎస్ లైన్ సరిచేయాలని, ఎస్టీవీ నగర్ నందు బోరు మరమ్మతులు చేయించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ నందు ఎగ్జిబిషన్ పెట్టడంతో పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా ఉందని, అనుమతులు మంజూరు ఆపాలని, కొంక చెన్నాయిగుంట వద్ద గల సాయి విష్ణు లేఅవుట్కు దారి కల్పించాలని, కొండా రెసిడెన్సీ అపార్ట్మెంట్ వద్ద సిమెంట్ దుకాణంలో జబ్బులు వస్తున్నాయని, ఆ దుకాణం వద్ద ఉంటున్న కొంతమంది ఆకతాయిలు అటుగా వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని చర్యలు తీసుకోవాలని, రాజన్న పార్క్లో నీటి సౌకర్యం కల్పించాలని, దక్షిణం వైపు తారు రోడ్డు వేయించాలని, వీధి కుక్కల బెడద తగ్గించాలని, రైతు బజార్ వద్ద తోపుడు బండ్ల వలన ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని, భవానీనగర్ నందు మురికి కాలువలు బండలు వేయించాలని, నగరంలో భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణంకు స్థలం కేటాయించాలని, చెట్లు కొమ్మలు తొలగించాలని, తిమ్మనాయుడుపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డుపై స్పీడ్ బ్రేక్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహూకరించారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పిఎస్ఎల్వి C60 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం విశ్వ గురువుగా ఎదగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, ప్రజలందరికీ శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. గోవిందా గోవిందా भगवान वेंकटेश्वर जी को प्रणाम। वो कहते हैं कि जो शरीर, मन, बुद्धि और कर्म मुझ में अर्पित करता है, मैं स्वयं उनकी चिंता करता हूँ। भगवान सब पर कृपा की वर्षा करे। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुख भाग भवेत्। सब सुखी हों, सब निरोग हों, सबका मंगल हो, सबका कल्याण हो, यही उनके चरणों में प्रार्थना है। और प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारा देश लगातार प्रगति करता रहे, लगातार आगे बढ़ता रहे और भारत विश्व बंधु बनकर विश्व का कल्याण भी करे। ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ వెనకాల కాదు కాదు ఆమె వెనకాల లేడీ वो सूची परीक्षा प्रॉब्लम सीधा रेस्ट हाउस में सीधा यहाँ से వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోండి. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ. ప్రజా పరిష్కార వేదికకు అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్ణీత గడువులోపు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలన్న జిల్లా కలెక్టర్. సెట్టిపల్లిని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతాం. రైతులు, కొనుగోలుదారులు, భూముల సమస్యలను 2025 నాటికి పూర్తి చేస్తామన్న స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. గోవింద దీక్ష భక్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించాలి. మాల వేసుకున్న భక్తులకు అన్ని ఆలయాలలో ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.